వాడి కుటుంబ పోషణ కోసం చిన్నపాటి ఉద్యోగం చేసుకునేవాడు ఈ రూట్లో వెళ్తే అది పడవు అనడానికి మాత్రం ఆస్కారం లేదు అని మాత్రం అనలేవు. ఖచ్చితంగా చిన్నపాటి నట్పోటు మీదే డిపెండ్ అయి ఉంది కనిపిస్తుంది ప్రత్యక్షంగా. అయితే దాదాపు అది 100 కిలోలకు పైగా ఉంటుంది. అది అంత క్వింటాల్ బలం ఉన్నటువంటి అది కింద పడితే మరణిస్తే ఎవడు బాధ్యుడు దానికి అనుకోవచ్చు. అంతే సారీ చెప్తారు, ఒక కమిషన్ వేస్తే సారీ చెప్తారు. ఇప్పుడు జరుగున్న దానికి ఎవరు చెప్తున్నారు? జరిగిన వాటికి ఏం చెప్తున్నారు? జరిగిన ప్రమాదాలకు ఏం సారీ, ఇదొక దుర్ఘటన, ఇదో దుస్సంఘటన, ఇంత మించి ఏం జరగలేదు అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఈరోజు మీకు పైన ట్రైన్ పోతుంటే వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. ఆ బరువుతోని హోల్ కొట్టిండ్రు, దానికి హోల్ కొడితే ఆ పిల్లర్ వీక్ అవుతుంది. అంటే ఇది ఒక 100 సంవత్సరాలు ఉండాల్సిన పిల్లరు, 50 సంవత్సరాలు ఉన్న పిల్లరు 10 సంవత్సరాలకే వీక్ అయిపోతాయి. మీరు చూడండి ఎన్ని నట్లు కొట్టిందో చూడాలి. అక్కడ దానికి ఒక పెద్ద ఫ్రేమ్ పెట్టి కిందికెళ్ళి తీసిండు చూడండి. పైపింగ్లో కిందికెళ్ళి పైపింగ్ తీసిండు, దాని బరువు మొత్తం దీనిపైన పడతా ఉంది. దాని మొత్తం హోల్స్ కొట్టిండ్రు. ఇప్పుడు దీన్ని వెయిట్ హ్యాండ్లో తీసుకుపోయి దాని మీద పెట్టిండ్రు, పిల్లర్ మీద. మళ్ళీ ట్రైనును ఆపనికి వేసినట్టు పిల్లర్ పైన ఈరోజు మీరు అధిక బరువు అడ్వర్టైజ్మెంట్ బరువు తీసుకుపోయి దాని మీద వేసే వరకు అది కూలుతుందా లేదా, అది వీక్ అవుతుందా లేదా? ఈరోజు కేవలము ఒక ట్రైన్ మొయ్యనికి పెట్టింది. ఒక మెట్రో ట్రైన్ ఎంత బరువు ఉన్నది, ఆ బరువు ట్రావెల్ చేసేటప్పుడు అంటే మన రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పిన ఏం చదువుకుంటూ ఆ మహానుభావుడు దేవునికే తెలవాలి. ఇప్పుడు ట్రైన్ బరువు, దాని వేగము, అది ఎంత మొయ్యగలుగుతుంది, దానికి ఇంటూ 2 4 వేసుకొని దాని బరువు ప్రకారం పిల్లర్ తయారు చేసిండ్రు. అప్పుడు ఇది పిల్లర్ వేసేటప్పుడు దీనికోసం అడ్వర్టైజ్మెంట్ బోర్డు పెడతాము. అడ్వర్టైజ్మెంట్ బోర్డు పెడతాం కాబట్టి ఈరోజు మేము దాంతో వేసిన పిల్లర్ కాదు కదా, అడ్వర్టైజ్మెంట్ బోర్డు లేకుండా వేసిన ఇంజనీరింగ్ లెక్క ప్రకారము డిపిఆర్ దాని ప్రకారం చేసిన పిల్లర్ వేసిండ్రు. కానీ ఇప్పుడు అదనపు బరువు ఇది మోస్తూ ఉంది. అదనపు బరువు దీని మీద మోసినప్పుడు దీని లైఫ్ టైం పడిపోతుంది, దీని యొక్క క్వాలిటీ పడిపోతుంది, ఆటోమేటిక్గా ఇది వీక్ అయిపోతుంది. నేను ఇది కూలాలని నేను కోరతలేను, కానీ ఏదైనా ముందు చూపుతోని మనం ఉండాలి. ఈ రోజు నీ ముందు చూపు ఏంది, దీనివల్ల నువ్వు ఉన్న జాగ్రత్త ఏంది? నేను 5 ఏళ్ళు ఉంటా, తింటా పోటా, తర్వాత వస్తాడు వాడు చూసుకుంటాడు. ఏమనైతే సారీ చెప్తా, కంపెన్సేషన్ 1,00,000 రూపాయలు ఇస్తా, 2 నిమిషం మా మౌనం పాటిస్తాం. ఇవాళ వరకు జరుగుతుంది అదే. ఇదే పంజగుట్ట చౌరస్తాలో ఒకసారి బ్రిడ్జ్ కూలింది. ఏం చెప్పినాం ఇవాళ జరిగేది ప్రమాదాలు మీరు ఏం చెప్తారు? 1 కాదు 2 కాదు, 100 కొద్ది చెప్పిండు చూడు. ఒకటి కాకుండా ఒకటి. ఇంత బరువు తీసుకుపోయి పిల్లల పైన వేసిండ్రు, ఇంత బరువు తీసుకుపోయి మెట్రో పైన వేసిండ్రు. ఖచ్చితంగా మేము దీని మీద కోర్టులను ఆశ్రయిస్తాం. దీనివల్ల ఈరోజు మానవ ప్రాణానికి ముప్పు ఉంది. మానవులకు ఈరోజు ప్రాణానికి గ్యారంటీ లేదు. ఈరోజు ప్రయాణికులకు, పాదచారులకు, దాని కింద ఉండేటోళ్లకు, పైన ట్రైన్లకు పోయే బండి కూడా ప్రమాదమే కదా. కాబట్టి ఇంత సెన్సిటివ్ ఇష్యూను ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడతలేవు, బీజేపీ నాయకులు మాట్లాడతలేరు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతలేరు. ఎందుకంటే గతంలో మేము దొంగతనం చేసినాం, మా దొంగతనం ఎత్తి వాళ్ళు చూపెడతారు.